3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్లో నుంచి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఈ 3 పాయింట్స్ మనలో ఉన్నాయి. నువ్వేంటో ఈ రోజున మాట్లాడబోతున్నావు. నువ్వేంటో తెలుసా? నేనే చెప్తా, నువ్వే చెప్తావు. ఏంటది? స్వల్పము, అల్పము, పనికిరాము, ఘనత లేదు, ఏ యోగ్యత లేదు, ఏ గుర్తింపు లేదు. అందుకే నీవు నేను కూడా స్వల్పమైనటువంటి వారమే. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు స్వల్పమైన దానివైనా, నువ్వు అల్పమైన దానివైనా, నువ్వు ఏ గుర్తింపు లేని దానివైనా, ఏ ఘనత, ఏ అర్హత, ఏ చదువు, ఏ ఉద్యోగం, ఏ హోదా దేవుడికి అక్కర్లేదు. నీకు నాకు ఎందుకో? ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? బెత్లెహేము. బెత్లెహేము, బెత్లెహేము. బెత్లెహేము అంటే ఏంటో తెలుసా? రొట్టెల కర్మాగారము. రొట్టెలు దేనికి సాదృశ్యం? ఆహారము. ఆహారము దేనికి సాదృశ్యం? జీవము. ఆ జీవం దేనికి సాదృశ్యం? చచ్చి బ్రతికిన స్థితిలో అండి. ఆ ఎండిపోయినటువంటి స్థితిలో నుంచి ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందండి అమ్మగారు? నయోమి అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో, ఆ బెత్లెహేమే వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబుకి వెళ్ళిపోయింది. కారణం, ఇక్కడ కరువు ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు. దేవుడు అన్నాడు, అమ్మ నువ్వు మోయాబుకి వెళ్ళొద్దు, వాళ్ళ చేతులు పట్టుకోవద్దు, వాళ్ళ పిల్లలకి నీ పిల్లల్ని ఇవ్వద్దు, నీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు అంటరాని వాళ్ళు, వాళ్ళు వదిలే, వాళ్ళు శాపగ్రస్తమైనటువంటి వాళ్ళు. అంటే ఈ నయోమి ఏమి వినిందండి? అక్కడ చక్కగా రొట్టెలు ఉన్నాయి, చక్కటి పచ్చదనం ఉంది, చక్కటి ఆహారం ఉంది అనుకుని వెళ్ళిపోయింది. ఏమైందండి? మొత్తం కోల్పోయింది. నువ్వు స్వల్పమైన దానివే, నువ్వు అల్పమైన దానివే, నువ్వు ఏ ఘనత, ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి దానివని మనకి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఉన్న చోటనే ఉండు, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండు. నువ్వు దేని గురించి పరుగులెత్తద్దు, నువ్వు దేన్ని కోరుకోవద్దు, నువ్వు దేన్ని ఆశించద్దు. నేను నిన్ను ఆశిస్తున్నాను, నేను నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు స్వల్పమైన, అల్పమైన, గుర్తింపు లేని, ఘనత లేని ఏమైనప్పటికీ నీలో ఏముండాలి? రొట్టెలు ఉండాలండి. రొట్టెలు దేనికి సాదృశ్యం? మన్నా. మన్నా దేనికి సాదృశ్యం? ఆహారం. ఆహారం దేనికి సాదృశ్యం? వాక్యానికి. దేవుణ్ణి ప్రేమించే హృదయం ఉంటే చాలండి. దేవుడి ప్రేమించి, దేవుడి వెంబడించేటువంటి ఆ రొట్టెల కర్మాగారము, ఆ బెత్లెహేము రొట్టెల కర్మాగారము, దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధన స్థలం అండి. దేవుడికి స్తోత్రం. బెత్లెహేంలో ఏముందండి? పశువుల కాపర్లు ఉన్నారండి. బెత్లెహేంలో ఏముందండి? సత్రం ఉందండి. బెత్లెహేంలో ఏముంది? పశువుల పాక ఉంది, పశువుల కాపర్లు ఉన్నారు. అవి దేవుడు చూస్తున్నాడు. పశువుల కాపర్లు ఉన్నారు అక్కడ. పశువుల కాపర్ల దగ్గరికి వెళ్ళిపోయాడు దేవదూత వెతుక్కుంటా. ఆ బెత్లెహేంలో ఏముంది? కాపర్లు ఉన్నారు. చాలు, వెళ్ళిపోతాను. వాళ్ళు చదువు లేని వాళ్ళే, వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళే, కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుడి కొరకు మండుతున్నాయి, దేవుడి కొరకు వెలుగుతున్నాయి, దేవుడి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. అది చాలండి. అందుకే నువ్వు స్వల్పమైన దానివైనా నేను నిన్ను కోరుకుంటాను, నిన్ను వెతుకుతున్నాను. స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ రోజున వాక్య సందేశం ఏంటో తెలుసండి? అర్థమవుతుంది ఎవరికన్నా? అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది. మనకి ఘనత లేదు, అర్హత లేదు, హోదా లేదు, గుర్తింపు లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను కోరుకుంటున్నాను అన్నాడు. కోరుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఆయనకి నచ్చిన విధానంలో మన హృదయాన్ని దేవుడికి అప్పగిస్తే ఏం చేస్తా అన్నాడు? నీలో నుంచి ఎవరు వస్తున్నారండి? ఏలబోవువాడు. హల్లెలూయా. ఏలబోవువాడు నిన్ను ఏలుతాడని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను ఏలుకునేవాడు ఎవరు? నీ భర్త, నీ పిల్లలా, నీ కుటుంబమా, నీ డబ్బా? ఏలబోవువాడు మన లోపల నుంచి రావాలండి. ఆనాడు కన్య మరియ గర్భములో నుంచి వచ్చాడో, ఈ రోజున మన హృదయంలో నుంచి ఏలబోవువాడు రాబోతున్నాడు. వచ్చేసాడు ఆల్రెడీ. అంటే అతని అధికారానికి నువ్వు లోబడుతున్నావా? అది ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. అతని అధికారానికి నువ్వు లోబడుతున్నావా? అతని అధికారాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? అప్పుడు నీలో నుంచి నాలో నుంచి వస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
సరే, వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాము. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ మాట ఎవరు చెప్పారండి? మీకా ప్రవక్త. మీకా ప్రవక్త యేసు ప్రభు పుట్టక ముందు 550 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం వచ్చిందండి. దేవుడు ఎప్పుడు కూడా రహస్యంగా రాలేదు. ఇప్పుడు రెండవ రాకడ గురించి కూడా దేవుడు ఏం చేస్తాడో ప్రకటించే వస్తున్నాడు. అందరికీ ప్రకటించే, నేను వస్తున్నాను, నేను తీసుకెళ్తాను, వధువు సంఘాన్ని తీసుకెళ్తాను, నేను వరుడుగా వస్తున్నాను చెప్తున్నాడా లేదా? ఆనాడు కూడా అలాగే చెప్పాడు. మోషే గారు మొదలుకుని మోషే గారు ప్రకటించారు. దావీదు, మోషే, మీకా, హగ్గై, ఇంకెవరు ఎంతమంది, ఇర్మియా, తర్వాత ఎంతమంది ప్రకటించుకుంటూ వచ్చారో చూడండి. యెషయా గారు 730 సంవత్సరాల క్రితం యెషయా ప్రకటన. ఈ యొక్క మీకా ప్రవక్త ప్రవచించినప్పుడు 550 సంవత్సరాలు పట్టిందండి. 550 సంవత్సరాలు. కానీ నెరవేరిందా లేదా? నీ జీవితంలో కూడా వాగ్దానాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అవి నెరవేరినాయా? కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలా. కొన్ని నెరవేరలేదంటే నువ్వేం చేయాలి? ప్రాకులాడాలి, ఎదురు చూడాలి, నిరీక్షించాలి, పొందుకోవటానికి యుద్ధం చేయాలి. హల్లెలూయా. విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ కలుగును గాక. ఎంతోమంది ప్రవచించారండి. ఆ ప్రవచన నెరవేర్పే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఆ మీకా గ్రంథం దగ్గరికి వచ్చేసరికి మీకా గారితో దేవుడు ఆనాడే మాట్లాడేసి ఉంచేశాడు. ఆ బెత్లెహేము గురించి, ఎఫ్రతా గురించి, యూదావారి గురించి, ఏ వంశములో, ఏ గోత్రములో నుంచి వస్తున్నాడో, ఏ ప్రదేశంలో నుంచి వస్తున్నాడో, ఏ పల్లి గ్రామంలో పుడుతున్నాడో, ఏం చేయబోతున్నాడో అన్నీ చెప్పేశాడు. ఈరోజు వాక్య సందేశం ఏంటో తెలుసండి? ఒక్కొక్కటిగా చూద్దాం. బెత్లెహేము అంటే ఏంటండి? రొట్టెల కర్మాగారం. రొట్టెలు అంటే దేనికి సాదృశ్యం? అమ్మా ఆహారం. పలహారం అంటున్నారేమో అని నాకు అర్థం కాలే. ఆహారం కదా. ఆహారం దేనికి సాదృశ్యం? వాక్యం ఉంటే ఏలబోవాడు నిన్ను ఏళ్తాడు. హల్లెలూయా. ఏలబోవు అనే స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము మనం ఎక్కడన్నా ఉండనండి, చెక్కు చెదరకుండా ఉండాలండి. వాక్యంలో చెక్కు చెదరడానికి, సొంత నిర్ణయాలు స్వచిత్తము నెరవేర్చుకోవటానికి ఇష్టపడకూడదు. అలా ఉన్నట్లయితే ఆయన నీలోనికి డైరెక్ట్గా వచ్చేసి నీ దగ్గరే గుడారం వేసుకుని, అక్కడ బెత్లెహేము ఎలా ఉందండి? పశువుల పాక ఎలా ఉంది? పశువుల తొట్టె ఎలా ఉంది? రావటానికి ఇష్టపడలేదా? దానిలో ఏమున్నాయి? బెత్లెహేములో ఏముంది? దేవుడికి స్తోత్రం. బెత్లెహేములో ఏముంది? పశువుల పాక. వాసన కంపు కొడుతుంది. పశువుల తొట్టులో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దేనికి సాదృశ్యం తెలుసా? మన హృదయం అండి. బెత్లెహేము అనగా అక్కడ ఉన్నటువంటి పశువుల పాక, పశువుల తొట్టి. ఆ పశువులు దేనికి సాదృశ్యము అంటే వాసన. మానవ హృదయం కాదు. మనం ఎలా ఉన్నాం ఒకప్పుడు? జంతువుల హృదయం ఉన్నాయి. మనలో చాలా జంతువులు ఉంటాయండి, మీకు తెలుసో లేదో. ఆ ఉండుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అవునా కాదా? ఉండుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు అన్నాడు, ఆ బెత్లెహేములాగే ఉన్నావు నువ్వు. ఆ పశువుల పాకలాగే ఉంది. ఆ కంపు కొట్టేటువంటి స్వభావమే, ఆ వాసన వచ్చేటువంటి స్వభావమే. చెత్త చెదారం క్లీన్ చేసి ఉంటుందా అండి? పశువుల పాక ఎలా ఉంటుందండి? ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతున్న కంపే దుర్గంధం. మనలో కూడా అనేక సాగర్లు దుర్గంధం, దుర్గంధం, దుర్గంధం. దేవుడు అన్నాడు, అయినా నన్ను పిలువమ్మా, అయినా నన్ను పిలువు, నేను వస్తాను నీలోకి. నీలో ఉద్భవించటానికి, నీలో ఉదయించటానికి, ఆ చీకటి తీసేయటానికి, ఆ దుర్గంధం తీసేయటానికి, ఆ పాపము తీసివేయటానికి, అదంతా నేను భరించటానికి ఆ బెత్లెహేము పొరవలో పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడిన దేవుడు ఆ యొక్క పశువుల పాకలాగా, పశువుల తొట్టిలాగా, ఆ చెత్త చెదారముతో ఈ లోకంలో ఉన్న దరిద్రం అంతా మన హృదయంలోనే ఉంది. అయినా దేవుడు అన్నాడు, నన్ను పిలువు, నేను వస్తాను. ఆ పశువుల తొట్టులోనే పడుకున్నాడండి యేసయ్య. ఆ పశువుల పాకలోనే ఆ తల్లి అందరినీ, ఆ తండ్రి ఆ రోజున యోసేపు అందరిని అడుగుతాడు, అమ్మా నా భార్య నిండు శూలాలు, నిండు గర్భవతి, అమ్మ తలుపు తీయండి అంటే ఎవ్వరు. ఈ రోజున మనం ఏమనుకుంటాం? నిజంగా నా ఇంటికే కనుక దేవుడు అలా వస్తే నేను తీసేసి పట్టుపరుపులు వేసేస్తామని అందరం అనుకుంటాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున తెరవలసింది ఏంటో తెలుసండి? మన హృదయాలు. నీ హృదయంలో నాకు చోటి అంటున్నాడు దేవుడు.
మన హృదయాల్లో ఈ రోజున ఎలా ఉన్నాయి ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ రోజున మన హృదయాలు ఇంకా చెత్త చెదారం, లోకం. చెత్త చెదారం అంటే ఏంటండి? లోకంలో ఉన్న దరిద్రం. ఆ దరిద్రం మన హృదయంలో ఉందా? మన మాటల్లో ఉందా? మన జీవితంలో ఉందా? అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అవి ఉన్నట్టు ఏమో ఒప్పుకుందాం. ఈ క్రిస్మస్కైనా క్లీన్ చేసుకుందాం. ఈ క్రిస్మస్కైనా కడిగి తుడి చేసుకుందాం. ఆ గడ్డి గాదర తీసేద్దాం. ఆ పేడ ఏముంటుందండి? వాసన, దుర్గంధం. అటువంటి జీవితంలో ఉన్నామా? దేవుడు అంటాడు, నువ్వు నాకు స్థలం ఇస్తే నేను వస్తానమ్మా. నువ్వు నాకు స్థలం ఇస్తే నేను వస్తాను. ఎవ్వరు ఆ మరియమ్మకి చోటు ఇవ్వలేదండి. ఈరోజు నువ్వు చోటు ఇస్తున్నావా దేవుడికి? ఎక్కడ చోటు ఇస్తున్నావు? ఆదివారం ఒక్కరోజు అమ్మా, అవునా? నీ బైబిల్ ఎక్కడుంది చెప్పు. నీ బైబిల్స్ ఎక్కడ ఉంటున్నాయి? బ్యాగులు ఎక్కడ ఉంటున్నాయి? బ్యాగులు వదిలేసి వెళ్తున్నారా? వదలొద్దు. మీరు ఎప్పుడన్నా గమనించారా? నేను కానుక వేయటానికి కూడా నా బైబిల్ వదలను. నా బైబిల్ నా చంకనే ఉంటుందండి. బట్టలు కొనుక్కోవటానికి వెళ్ళిన షాపింగ్లో ఏంటి, ఇప్పుడు కాదులేండి, అప్పుడు నా బైబిల్ నా చంకనే ఉంటుంది, నా బ్యాగ్లో ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, కనీసం వేరే సూట్ కేసులో కూడా పెట్టాను. నా బైబిల్ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉండాలి. అది నేను మోస్తూనే ఉండాలి. నా దేవుడు నాతోనే ఉండాలి. నా దేవుడు నాతోనే ఉండాలి. నేను నా దేవుడితోనే ఉండాలి. ఎక్కడ మనసు కంట్రోల్ తప్పకూడదండి. కన్ను చెదరకూడదు. హాస్పిటల్కి వెళ్ళినా నా బైబిల్ నా దగ్గరే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ నా దగ్గరే ఉంటుంది. దేవుడిని విడిచి ఒక్క క్షణం కూడా మనం ఉండకూడదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని ఆహ్వానించాలండి, ఆహ్వానించాలి. ఆ రోజున ఎవ్వరూ కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు. ఈరోజు మనం చోటు ఇస్తున్నామా? ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చామండి, దేవుడికి స్తోత్రం. కానీ ఇంకా 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 ఏమైనా పశువుల పాకలో ఉన్నాయి, ఏమన్నా మనకున్నాయా? జంతువులు ఉన్నాయా? అయ్య బాబోయ్, జంతువులు తోలేద్దాం. ఈ రోజున అడుగుదాం, అయ్యా నా జీవితంలో, నా హృదయంలో ఏదన్నా జంతువులు ఉన్నాయా? ఆ జంతువులు ఉంటే, జంతు హృదయం, అటువంటి హృదయం ఉంటే తీసే తండ్రి. పశువుల పాక ఎక్కడ చోట్లేదు, వెళ్ళిపోయాడు యోసేపు. ఆ పశువుల పాకని శుభ్రం చేశాడు, ఆ తొట్టిని శుభ్రం చేశాడు. ఆ బిడ్డను కన్నాక పొత్తి గుడ్డలతో చుట్టూ ఎక్కడ పడుకుంటూ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యమో తెలుసా అండి? మన పాపాలకండి, మురికి గుడ్డలండి. అన్నీ అనుభవించేశాడు ఆయన, అన్నీ తీసేసుకున్నాడు. మనలో ఏమేమని అన్నీ తీసేసుకున్నాడు అండి. అదండి బెత్లెహేంకి సాదృశ్యం. దేవుడు అందుకే అన్నాడు, బెత్లెహేమో ఎఫ్రతా, ఎఫ్రతా, ఎఫ్రతా లాస్ట్లో చెప్తా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అని ఎందుకు అంటున్నారో తెలుసండి? ఆనాటి కాలపు జనాభా లెక్కలు వచ్చినాయా లేదా? ఏనన్నా జనాభా లెక్కలు వచ్చినాయా లేదా కదా? ఎవరు? కైసర్ ఔగుస్తు కదమ్మా. కైసర్ ఔగుస్తు జనాభా లెక్కలు వేశారు. ఎందుకు జనాభా లెక్కలు ఆ రోజే ప్రారంభమైన? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం రావాలి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, ఈ క్రీస్తు ఎప్పుడు పుట్టాడో రావాలి. ఆయన పుట్టిన తేదీ జనాభా లెక్కల్లో రావాలి. కైసర్ ఔగుస్తు వల్ల ఏమైందంటే లెక్కలు, జనాభా లెక్కలు ఎందుకు స్వల్ప గ్రామమైనను అని అన్నారో తెలుసండి? ఆనాటి జనాభా లెక్కల్లో ఆ బెత్లెహేము గ్రామములో కేవలం 15,000 మంది మాత్రమే ఉన్నారండి. కేవలం 15,000 మంది మాత్రమే. అందుకే అంత కొంచెమైనప్పటికీ, అంత కొద్ది గ్రామమైనప్పటికీ, బెత్లెహేములో ఏమాత్రమో కూడా గుర్తింపు లేనప్పటికీ, ఆకాశమట్టుకు ఎత్తి వేసినటువంటి, ఆకాశమట్టుకు అంటుకునే అంత శిఖరాగ్ర మీదకి దేవుడు హెచ్చించేశాడండి బెత్లెహేముని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నీకు నాకు ఈ గుర్తింపుల కొరకు నువ్వు పాటలు పాడేవనుకో, నా స్వరం వినబడాలి, నన్ను గుర్తించాలి, నన్ను చూడాలి. నువ్వు ఆ మూల కూర్చుని, పెద్దబాబు ఉన్నాడు కదా, నాకు చాలా ఇష్టం పెద్దబాబు అంటే. మీకు తెలుసో లేదో, నా పెద్దబాబు అంటే నాకు చాలా ఇష్టం. నా పేరు కూడా నేను ఎప్పుడు పెట్టుకోను, పెద్దబాబే అంటాను. ఒకానొకప్పుడు వస్తాడండి, ఒకానొకప్పుడు అలాంటి వాళ్ళని పట్టుకుంటాడండి దేవుడు. పెద్దబాబు అంటే పద్మ నా కొడుకు వైపు చూస్తుంది, నా కొడుకు కాదు, ఆశలత కొడుకు వైపు. ఈరోజు నేను చాలా బాధపడ్డాను. ఎందుకో తెలుసండి? 10ంటికి రెడీ అయి కూర్చున్నాను. టోనీ వాళ్ళ ముందు పంపించేశాను. అమ్మ మీరు వెళ్ళి ఒకవేళ లేట్ అయితే స్టార్ట్ చేయండి, ఇవాళ చిన్నోడు వస్తున్నాడు, ఆడి కోసం కూడా నేను ఆగనండి, మీరు ముందు వెళ్ళి సర్దండి, వెనకాల నేను కారులో వస్తాను. కరెక్ట్గా 10 నుంచి కూర్చున్నాను. చిన్నోడు రాలేదండి. క్యాబ్ బుక్ చేయటం నాకు అంతంత మాత్రమే వచ్చు.
తీరా బుక్ చేస్తే అదేమవుతుందో నాకు తెలియట్లే. డింగు డింగు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇదేంట్రా తండ్రి, ఎంతసేపు కూర్చున్నాను. అర్థమైంది, ఎప్పుడుకో అర్థమైంది ఇది క్యాన్సిల్ అయినట్టుంది. మళ్ళీ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి బుక్ చేశా. అది కూడా 10 నిమిషాలు అన్నాడు. గుండెల్లో రాళ్ళు పడిపోతున్నాయి. వెళ్ళిపోదామంటే నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరు. మొత్తానికి వచ్చానండి. ఆ ముసలోడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా తిడతానే ఉన్నాడు నన్ను. ఇంకా అందరినీ దారిలో అందరినీ తిడతానే ఉన్నాడు. బాబోయ్, ఓహో ఇలా ఉందా, అది నా కొడుకు లేకపోతే నా పరిస్థితి ఇది. దేవునికి స్తోత్ర. నా కొడుకు పట్ల గొప్ప ప్రణాళిక ఉందండి. హల్లెలూయా. ఎవరైతే గుర్తింపు లేని వారిగా ఉంటారో వాళ్ళకే ఈ రోజున గుర్తింపు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దేనికి అంటే ఈ యొక్క ఎవ్వరికి గుర్తింపు లేకుండా ఒక మారుమూల ప్రాంతము బెత్లెహేము. ఆ మారుమూల ప్రాంతంలో కేంద్ర బిందువు అండి. హల్లెలూయా. రాజధానిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేంద్ర బిందువు బెత్లెహేము. ఓకే, దాన్ని ఎంచుకున్నాడు. ఆ యొక్క గుర్తింపు లేని దాన్ని దేవుడు ఆకాశం మట్టుకు హెచ్చించేశాడండి. దేవునికి స్తోత్రం. యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. స్వల్ప గ్రామము అంటే మనం చూసాం కదండి. ఏంటమ్మా స్వల్ప గ్రామం అంటే? దానిలో కొద్ది జనాలే. ఎంతమంది? కేవలం 15,000 మంది మాత్రమే. స్వల్ప గ్రామము ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఆనాటి కాలంలో చాలా బలిష్టమైనటువంటి దేశం ఏంటో తెలుసండి, ఏథెన్స్ పట్టణం. దానిలో అందరూ తత్వవేత్తలే ఉంటారండి. గ్రీకులు అంత చాలా ధనికులు, తత్వవేత్తలు, ఆ యొక్క అందరూ చాలా చాలా ధన సంపన్నులు. కానీ దేవుడు అది ఎంచుకోలేదండి. రోమా సామ్రాజ్యం చాలా బలిష్టమైనటువంటి సామ్రాజ్యం. దేవుడు దాన్ని ఎంచుకోలేదు. గుర్తింపు లేనిది మారుమూల పట్టణం, పల్లె గ్రామం. ఆ పల్లె గ్రామంలో ఎవరో పుట్టినటువంటి స్థలం ఆ బెత్లెహేములో పశువుల పాకలో పశువుల తొట్టిని దేవుడు ఎంచుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? ఆ గోత్రం ఎవరిది? యోసేపు గోత్రం. ఏ గోత్రం వాడు? ఏ గోత్రం? యూదా గోత్రం. హల్లెలూయా. యూదా అంటే ఏంటి అర్థం? స్తుతి. హల్లెలూయా. చూసారా, యవన బిడ్డల కన్నా మేము ముసలోళ్ళు మేమే హైలైట్లో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ముసలోళ్ళం కాదండి, మేము యవ్వనస్తులం. హల్లెలూయా. రాజబిడ్డలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆరాధన ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆరాధించేటువంటి హృదయం నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ హృదయంలోకి పిలవకుండానే దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ యూదా గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడో భూమిని తల్లక్రిందులు చేసేసాడండి. ఒక పేదరాలు కన్యమరియా, ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వత కాలమైనటువంటి దీవెన, శాశ్వత కాలమైన ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. శాశ్వత కాలమైనటువంటి దీవెన, శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వాదము కావాలి అంటే మనలో ఏముండాలి? ఆ బెత్లెహేములాగా ఉన్నాము, తర్వాత యోధాలాగా ఉన్నాం. అవునా? ఆ స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని యొక్క ప్రసన్న చేసుకునే హృదయం ఉండాలి. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఎఫ్రతా అనగా అంటే అర్థం ఏంటండి? ఎఫ్రతా, ఎఫత్తా అంటే తెరవబడుట. ఎఫ్రతా అనగా ఫలభరితం. ఎఫ్రతా అనగా ఫలభరితం. బెత్లెహేము గ్రామాన్ని ఎఫ్రతా అని కూడా అంటారు. బెత్లెహేము గ్రామంలో ఎఫ్రతా ఫలభరితం, ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఆయన పుట్టాడు కాబట్టి. పుట్టక మునుపు ఏంటో తెలుసా అండి? పుట్టక ముందు ఈ ఫలభరితం ఏంటో తెలుసా అండి? ఫలభరితం కాదండి, దుఃఖభరితం. దుఃఖం, మరణం, శాపం, రోగం, అనారోగ్యం, విడుదల, ఎడబాటు. ఇది ఎఫ్రతా ఎప్పుడైతే యేసయ్య పుట్టాడో అది ఫలభరితంగా మారిపోయింది. మారక ముందు ఆదికాండములో తీద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము
ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను చూడన్నా. ఆదికాండము 19వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు. జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా చదువుతాను, అక్కడే రహస్యం. ఈ రోజున దేవుడు నీతో నాతో హృదయం లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను మళ్ళీ చదువుతాను చూడండి నిదానంగా. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నీవు అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను నేను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఏం చెప్పాడండి? అదంతా ఏంటండి? బ్లెస్సింగ్, అదంతా వాగ్దానం కదా. ఇప్పుడు చూద్దాం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు ఎక్కడికి వెళ్ళాడండి? ఒక మానవుడితో మాట్లాడడానికి ఎక్కడికి వచ్చాడంటే పరమునకు వెళ్ళును అంటే ఆయన వెళ్ళక ముందు ఎక్కడికి వచ్చాడు? పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చి యాకోబుతో మాట్లాడి, ఈ దీవెనలన్నీ ఇచ్చి నీ పేరు మార్చాను, నీ వంశం దీవిస్తున్నాను, నీ యొక్క కుటుంబంలో నుంచి నీ యొక్క గర్భవాసం నుంచి రాజులు వస్తున్నారు, నువ్వు దీవించబడుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నీ యొక్క ఆశీర్వాదం ఇసుక రేణువుల వల్ల ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, నీ ఆశీర్వాదం ఎవడునూ ఆపొజ్జాలడు, నేనే నీకు ముందుగా నడుస్తున్నాను, నువ్వు పద్దనరాము నుండి నువ్వు బయలుదేరి వస్తుండగా నువ్వు వెళ్ళవలసిన ఆ బేతేలు వరకు నేను తోడుగా ఉంటాను, నేను నీతో ఉన్నాను, నా వాగ్దానం నీతో ఉంది అని దేవుడు సెలవిచ్చి పరలోకమునకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా? ఈ మాట చెప్పటానికి, ఈ దీవెన ఇవ్వడానికి, ఈ బ్లెస్సింగ్ విడుదల చేయటానికి, ఈ మాట చెప్పటానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? థ్యాంక్ గాడ్. పరలోకము నుంచి భూలోకానికి వచ్చి యాకోబుతో మాట్లాడి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. వినండి, ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసిన. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టాను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడుకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. సరే, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. అది అండర్లైన్. 10వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. ఏముంది ఎఫ్రతాలో? ఏముంది? బెత్లెహేము గ్రామములో ఎఫ్రతా మార్గమున ఏముంది అంటే ఒక మరణం ఉంది, ఒక సమాధి ఉంది, ఒక స్తంభం ఉంది. యాకోబు ఆశలన్నీ ఆశలు అయిపోయినాయి. యాకోబు ఆశలన్నీ కూడా అడుగంటిపోయినాయి. భయంకరమైన మరణం. మరి అప్పుడే కదమ్మా 9వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? యాకోబు, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబంలో నుంచి, నీ యొక్క గర్భవాసము నుంచి రాజులు వస్తారు, ఇదిగో ఈ దేశమంతా నీ బిడ్డలకు నేను ఇస్తాను, ఎవరును నీ యొక్క తీయలేనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఇదిగో అబ్రహాంకి తోడుగా ఉన్నట్లుగా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్సాకుకి ఇచ్చాను, ఇస్సాకు నుంచి ఇదిగో నీకు ఇస్సాకు నుంచి సంప్రాప్తించినటువంటి ఆశీర్వాదాన్ని అంతటికి వారసుడు నువ్వే. దీవెనంతా నీదే, ఈ రాజ్యమంతా నీదే, ఈ సంపద అంతా నీదే, అన్నీ నీదే అన్నాడు. కానీ 18వ వచనంలోకి వచ్చేసరికి ఏమైంది?
ఆ బెత్లెహేము మార్గంలో, ఎఫ్రతా మార్గంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ప్రాణానికి ప్రాణం రాహేలు. లేయా అన్న ఇష్టం ఉండదు ఆయనకి. రాహేల్ కోసమే లేయని చేసుకున్నాడు. మనకి కథ అంతా తెలుసు. రాహేల్ కోసమే కొలువు చేశాడు. ఈ రాహేలు చేసుకోవటం కోసమే 7 సంవత్సరాలు కొలువు చేస్తే తండ్రి మోసగించటం వల్ల, తన మామగారైన లాభాను మోసగించడం వల్ల ఆ లేయాని చేసుకున్నాడు. కానీ ఇష్టపడి చేసుకోలేదండి. మళ్ళీ ఈ రాహేలు సంపాదించుకోవడం కోసం మరొక 7 ఏళ్ళు కొలువు చేశాడండి. కొలువు అంటే ఏంటండి? ఆ యజమానికి లోబడి యజమాని చెప్పినట్లుగా చేయాలి. తిరగబడతారా? నాకు నచ్చినట్లు ఉంటానంటారు అనడానికి లేదు. కొలువు బానిసత్వం. యజమాని సంతోషపెట్టాలి అంతే. ఎవరి కొరకు? రాహేలు కోసమే కదండి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ఈ బెత్లెహేము గ్రామంలో అడుగుపెట్టాడు. ఎఫ్రతా మార్గాన అడుగుపెట్టాడు. వెళుతున్నాడు. ప్రాణానికి ప్రాణమైన తన భార్య ఏమైందమ్మా? చనిపోయింది. పాతి పెట్టబడింది. సమాధి చేయబడింది. తన ఆశలన్నీ అక్కడే ఆగిపోయినాయి. తన ఆలోచనలు ఆగిపోయినాయి. తన హృదయం బద్దలైపోయింది. తన జీవితం చెప్పాలంటే అక్కడే ఆగిపోయిందండి. అంతకుముందు రాహేలుకి ఎవరు ఉన్నారండి? బిడ్డ పేరు యోసేపు. మొదటి బిడ్డ పేరు యోసేపు. రెండో బిడ్డని కనింది. ఆ రెండో బిడ్డను కంటూ ప్రసవ వేదన పడుతూ, ఆ ప్రసవ వేదన తట్టుకోలేక ఆమె చనిపోయిందండి. ఆ చనిపోతూ ఆ బిడ్డ గురించి ఏమందో తెలుసండి. ఆ బిడ్డని కన్నా తర్వాత అమ్మ, ఆ దాసి అంటుంది కదా, అమ్మ అంటుంది, అమ్మ నువ్వు మరలా మగ బిడ్డనే కన్నావు అంటే, వాడు నా దుఃఖపుత్రుడు. ఎఫ్రతా అంటే మీకా గ్రంథములు ఏంటమ్మా? ఫలభరితము. అదే మళ్ళా మత్తయి సువార్తలో కూడా మనం చూడొచ్చు, ఫలభరితము. కానీ ఆది కాండంలో ఏముందమ్మా? దుఃఖభరితము. ఫలభరితము లేదు. దుఃఖం, వేదన, సమాధి చేయబడ్డం, ఆశలు కోల్పోవటం, హృదయం వికారం, హృదయం బద్దలైపోవడం. అటువంటి దీన స్థితిలో ఆనాడు యాకోబు వెళ్ళాడండి. ఏడుస్తున్నాడు. ఆ యొక్క ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 31వ ఇర్మియా గ్రంథము ఎవరంత తీస్తారా? చదువుతారా? మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథము చక్కగా వాక్యాలు కూడా తీసి చదవటం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోధన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకయున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏడుపు. రాహేలు ఏం చేసిందండి? ఆ బిడ్డల్ని కనటానికి కన్నీరు మున్నీరు అయిపోయిందండి. మత్తయి సువార్తలో కూడా ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. ఒక్కసారి చూసి వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. రామాలో అంగలార్పులు. చదువమ్మా. అమ్మా ఎక్కడ చదువుతున్నావు? రెండో అధ్యాయము 2:17. అది ఇదే. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోధనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా హల్లెలూయా.
ఇక్కడ ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా పలికి ఉన్నది. పాత నిబంధనలో ఏదైతే చెప్పాడో క్రొత్త నిబంధనలో దాన్ని నెరవేర్పు మనం చూస్తున్నాం. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్పు కొరకే, నెరవేర్చడానికే వచ్చాడు. సరే, ఈరోజు వాక్య సందేశం ఏంటి? ఎఫ్రతా. బెత్లెహేం అంటే మనకు తెలుసు. మనం ఎలా ఉన్నామో ఈ రోజున ఏం చేయాలమ్మా? పరీక్ష చేసుకోవాలి. ఇంకా పశువులు తొట్టేనా? కాదు కాదు కాదు. ఏముండాలి? మార్పు చెందాలి. వచ్చే వారం అది చూద్దాం. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత నీలో నుంచి దేవుడు నిన్ను నడిపించాలి, నీకు ఆలోచన చెప్పాలి, మన మార్గాన్ని సరళం చేయాలి, మనల్ని నడిపించాలి. మనలో నుంచి మనల్ని ఏలేవాడు రావాలి అంటే ఏముండాలి? మనలో ఏముండాలి? స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి, దేవుడి సన్నిధి కొరకు వెంపర్లాడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఉదయిస్తాడు. హల్లెలూయా. నువ్వు స్వల్ప గ్రామం అయినప్పటికీ నువ్వు భయపడద్దు, దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఎఫ్రతా లాస్ట్కి వచ్చేస్తున్నాం. ఎఫ్రతా అంటే ఏంటి? ఫలభరితమైన. మరి కొత్త నిబంధనలు చూస్తే అది ఫలభరితంగా ఉంది. కానీ ఆది కాండంలో ఎలా ఉందండి? ఆశలు కోల్పోయి ఉన్నాయి. ఆది కాండంలో ఏముంది? మరణం ఉంది. మరి ఆది కాండంలో రాహేల్ చనిపోవటానికి గల కారణం ఏంటి? ఆది కాండంలో రాహేల్ అసలు చనిపోవటానికి గల కారణం ఏంటి? శాపం. ఎందుకు శాపం? ఎవరికన్నా గుర్తుందా అమ్మా? గృహదేవతల్ని తన తండ్రి గారి ఇంటి దగ్గర నుంచి, లాబాను ఇంటి దగ్గర నుంచి, తన తండ్రి ఇంటి నుంచి వస్తూ ఏం చేసిందో తెలుసా అంటే ఆ గృహదేవతల్ని దొంగిలించి తన గుడారంలో పెట్టి దాచేసుకుంది. తన తండ్రి వచ్చి నా గృహదేవతలు ఎవరో దొంగిలించారు అంటే యాకోబుకి చాలా కోపం వస్తుంది. అవి మేము తేము, అవి మేము ముట్టుకోం, మా దగ్గర లేవు, ఒకవేళ అవి ఎవరన్నా తెస్తే వాళ్ళు మరణమోగును గాక. శాపం. పోను ఒప్పుకోవాలండి, ఒప్పుకోలేదు. మన అమ్మగారు రాహేల్ అమ్మగారు ఏం చేసిందో తెలుసండి? అప్పటికి పాపం, అది శాపం అని తెలిసి కూడా ఏం చేసింది? తండ్రి తన భర్త ఇద్దరు వాగ్వాదం అవుతున్నారు. నా దగ్గర విగ్రహాలు లేవు అంటున్నాడు. ఈమె తెచ్చిన తప్పే, చేసిన తప్పే. ఆ తప్పు ఒప్పుకోకుండా ఏం చేసిందని తెలుసండి? ఆ ఒంటి దగ్గర ఒక పెట్టి ఉంటే ఆ పెట్టిలో ఆ విగ్రహాలు దాచేసి దాని మీద మట్టం వేసుకొని కూర్చుంది. మట్టం వేసుకొని కూర్చుంటే ఆ తండ్రి అక్కడ ఉన్న గుడారాలన్నీ వెతికేశాడు, ఎక్కడ దొరకలేదు. అయితే తన తండ్రి అంటాడు, అమ్మ నువ్వు ఒక్కసారిలే ఆ పెట్టిలో ఏముందో నేను వెతుకుతాను అంటే, తండ్రి నన్ను క్షమించండి, నేను కడగా ఉన్నాను. ఇదేం తప్పేం కాదు చెప్పడానికి. నేను కడగా ఉన్నాను, నేను ఇక్కడి నుంచి లెగలేను, కడగా ఉన్నాను మనకు అర్థమైపోద్ది. స్త్రీ ధర్మం అది. నేను లేవలేని పరిస్థితిలో నేను కడగా ఉన్నాను ఉందా? నేను కడగా ఉన్నాను, నేను ఇక్కడి నుంచి లేవలేను అంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. తప్పు ఒప్పుకుందా అండి? ఒప్పుకోలేదు. తప్పు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేదండి. యాకోబు అప్పుడు అన్నాడు, మా దగ్గర ఏ విగ్రహాలు లేవు, ఉంటే ఎవరైనా ఒకవేళ తీసుకొస్తే వాళ్ళు మరణమగుదురుగాక. ఒకానొక టైం వచ్చిందండి. బెత్లెహేము, ఎఫ్రతా విడిపింపబడ్డారు. వచ్చేస్తున్నారు. ఆ మార్గ మధ్యములో ఆమె ఏమైందండి? ప్రసవ వేదన పడుతున్నప్పుడు, రెండవ బిడ్డని కనే టైంలో రాహేలు చనిపోయినట్లుగా మన వాక్యం చూస్తున్నాం. ఎఫ్రతా అంటే అక్కడ ఎలా ఉందండి? దుఃఖభరితం, శాపం, మరణం, రోగం, ఎడబాటు. యాకోబుకిను తన భార్యకి, తను ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి తన భార్యకి మధ్యలో ఏమొచ్చిందండి? కలపలేనటువంటి ఎడబాటు వచ్చేసింది. భయంకరమైనటువంటి వేదన సమయం. ఆ యొక్క ఎఫ్రతా మార్గం అక్కడ ఎలా ఉందంటే దుఃఖభరితం. అందుకే ముందుగా 9వ వచనంలో దేవుడు వచ్చి అంటున్నాడు, ఎంత బాధపడతాడో యాకోబు తెలుసు దేవుడికి. ఆమె కొరకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడని దేవుడికి తెలుసు. ఆమెను ఎంతో ప్రేమించాడని తెలుసు. ఆమె చనిపోతే ఆయన హృదయం బద్దలైపోద్దని తెలుసు. ఆయన కన్నీరు కారుస్తాడని తెలుసు. ముందుగానే వాగ్దానం ఇచ్చి
ఆయన ధైర్యపరచటానికి, దృఢపరచటానికి ఆ కరుణామయుడైనటువంటి దేవుడు ఎంత బాగా ఇక్కడ వాక్యం రాయబడి ఉందో 13వ వచనంలో, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఓదార్చటానికి ఎవరు వచ్చారండి? ధైర్యపరచటానికి ఎవరు వచ్చారు? ముందుగా తన హృదయాన్ని సిద్ధపరచటానికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చేసాడండి. అటువంటి సమయంలో నువ్వు తప్పిపోతావేమో, నీ విశ్వాసం కోల్పోతావేమో, నీ పరిస్థితుల్లో ఎక్కడైనా తొలగిపోతావేమో, నీ కుటుంబ పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీ అప్పుల బాధలు, నీ అనారోగ్యం, నీ యొక్క జీవితంలో ఏదైతే ప్రేమించినప్పుడు అది కోల్పోయినప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతావేమో. వాగ్దానం గుర్తుపెట్టుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్ను దీవిస్తాను యాకోబు, నిన్ను విడిచిపెట్టను యాకోబు, నీతో తోడుంటాను. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నీ యొక్క విశ్వాసం చెర్రబట్టబడుతుందేమో, నీ ఆత్మీయ జీవితం చెదిరిపోకూడదు. అందుకే ముందుగానే దేవుడు వచ్చి యాకోబు హృదయాన్ని స్థిరపరిచేశాడండి. స్థిరపరిచాడు కాబట్టే ఈ తల్లి చనిపోతూ రాహేలు ఆ బిడ్డకి ఏం చెప్పిందంటే, బెనోని. బెనోని అంటే ఏంటంటే అర్థము దుఃఖపుత్రుడు. వెంటనే ఆమె చనిపోయిన వెంటనే యాకోబు ఆ బిడ్డను చేతుల్లో తీసేసుకొని ఏమన్నాడండి? బెనోని కాదు, బెన్యామీను, నా కుడి చేతి పుత్రుడు. ఎందుకంత స్థిరపడ్డాడు? ఎందుకో, నాకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య చనిపోయింది, నాకు దేవుడు వద్దు, నాకు వాగ్దానం వద్దు, దేవుడు లేడు, ఎవరు లేరు, నా భార్య నాకు అని ఎందుకు అనలేదు? ముందుగానే దేవుడు ఆయన్ని సిద్ధపరిచేశాడండి. మనల్ని ఎన్నిసార్లు సిద్ధపరుస్తున్నాడండి, ఎన్నిసార్లు అండి. ఈరోజు వాక్యం ఏంటో తెలుసండి, నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అందరిలో ధ్యానించనండి. ఒంటరిగా ధ్యానిస్తాను, రహస్యంగా ధ్యానిస్తాను, మర్మంగా ధ్యానిస్తాను. నాకు దేవుడితో ఒంటరి సహవాసం నాకు ఇష్టమండి. నాకు ఇంకేది వద్దు, నాకు ఈ జీవితంలో ఏది వద్దండి. ఒంటరిగా దేవుడితో నేను ఉండాలి, అంతే నేను కోరుకుంటాను. ఆ ఒంటరి సమయంలో దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ రోజు వరకు నీ జీవితంలో ఎన్ని ఆశలు కోల్పోయావో. నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు, కానీ వాళ్ళు దూరం అయిపోయారేమో. ఈ సంవత్సరంలో నువ్వు అనేక సార్లు మోసపోయావేమో. నువ్వు అనేక సార్లు ఈ సంవత్సరంలో ఏమైనా కోల్పోయావా? దుఃఖభరితమా? శాపం వెంబడిస్తుందా? ఏదన్నా వ్యాధ, ఏదన్నా రోగమా నన్ను విడదీస్తుందేమో, దేవుడిని నిన్ను విడదీస్తుందేమో. దేవుడు అన్నాడు, ఆ దుఃఖభరితమైనటువంటి ఆ జీవితాన్ని మీకు ఆ గ్రంథంలోనికి వచ్చేసరికి ఎలా అయింది? ఫలభరితంగా ఎలా మారిందో నీ జీవితాన్ని నేను ఫలభరితంగా నేను మార్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. యాకోబు తన భార్యని రాహేలును ప్రేమించి ఆ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేసి, ఇంకొక 7 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొలువు చేసి అక్కడ నుంచి తన భార్యలు బిడ్డల్ని తీసుకుని రావటానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడి వస్తే ఆ ప్రయాస అంతా ఎబ్బోగ్రేవ్ దగ్గర ఏమైందండి? మొత్తం వదిలేశాడండి. ఏది శాశ్వతం కాదు. ఎబ్బోగ్రేవ్ దాటక ముందు ఏం చేశాడు? భార్యలిద్దరిని, ఉపపత్నులిద్దరిని, 11 మంది పిల్లల్ని అందరినీ ఆస్తి అంతటా పంపించేసి ఒక్కడిగా మిగిలిపోయి దేవుడితో పెనుగులాడుతున్నాడు. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. అందుకే దేవుడికి యాకోబు అంటే అంత ఇష్టం అండి. అందుకే దేవుడు యాకోబుని అంతగా కోరుకున్నాడు. ఈ రోజున దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? ఆ యాకోబుని ఎంత కోరుకున్నాడో, ఆ స్వల్ప గ్రామమైన ఆ యొక్క బెత్లెహేము గ్రామాన్ని ఎందుకు కోరుకున్నాడు? బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనప్పటికీ నిన్నే కోరుకుంటా. నీ కుటుంబంలో నీకు ఎన్నిక లేదా? నిన్నే కోరుకుంటా. నీ కుటుంబంలో నీకు గుర్తింపు లేదా? నిన్నే కోరుకుంటా. నీ భర్త ప్రేమ లేక నువ్వు ఉన్నావా? కానీ నాకు నువ్వు కావాలి. ఆ భర్త ప్రేమ లేక నువ్వు అరులు చాచుచున్నావా? నిన్ను ప్రేమిస్తున్నా. నిన్నెవ్వరు కోరుకోవట్లేదేమో. నీ భర్త కోరుకోవట్లేదు, నీ బిడ్డలు కోరుకోవట్లేదు, నీ కుటుంబంలో వాళ్ళు ఎవ్వరు నిన్ను కోరుకోవట్లేదు, నిన్నెవరు గుర్తించట్లేదు. దేవుడు అన్నాడు, నేను నిన్ను కోరుకుంటున్నా, నువ్వు నాకు కావాలి. నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి ఏ అర్హత లేకపోయినా నువ్వు నాకు కావాలి. ఒకవేళ నీ జీవితం దుఃఖభరితంగా ఉందా, ఆ దుఃఖాన్ని దేవుడు కొత్త నిబంధనలో ఎఫ్రతా, బెత్లెహేము ఎఫ్రతా ఎలా మారిపోయిందండి? పశువుల పాకలో. యేసయ్య పుట్టినప్పుడు ఏమొచ్చింది? దేవదూతలు వచ్చారు, సందడిగా వచ్చారు.
దేవదూతలు ఆరాధిస్తున్నారు, జ్ఞానులు ఆరాధిస్తున్నారు, గొల్ల ఆరాధిస్తున్నారు. ఆ దుఃఖభరితమైనటువంటి ఎఫ్రత ఎలా మారిపోయింది ఫలభరితంగా. ఆ దుఃఖభరితమైనటువంటి ఎఫ్రత ఫలభరితంగా, ఆ కన్నీరే ఆనందముగా, ఆ దుఃఖమే నాట్యముగా దేవుడు ఎలా మార్చేశాడో నీ జీవితంలో ఈ సంవత్సరంలో నువ్వేం కోల్పోయావో తల్లి, నువ్వేం కోల్పోయావో నువ్వు రోధిస్తున్నావో, ఏది ఎడబాటు అయిపోయిందో నీ జీవితంలోంచి ఏం కోల్పోయావో వేదన. యాకోబు గుండెలు బద్దలవుతున్నాయి. అందుకే అదే స్థలాన్ని, అదే మార్గాన్ని, అదే బెత్లెహేము గ్రామాన్ని, అదే ఎఫ్రతాని, అదే దుఃఖభరితమైనటువంటి ఆ ఎఫ్రతా మార్గాన్నే ఆనందభరితంగా దేవుడు మార్చేయటానికి దేవుడు దిగి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు అన్నాడు, ఫలభరితముగా నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. ఏదైతే నువ్వు కోల్పోయావో ఆ కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. రామాలో అంగలార్పులు ఎందుకు? యేసయ్య పుట్టాడని అయ్యో హేరోదుకి తెలిసింది. 2 సంవత్సరాల బిడ్డలందరినీ కూడా చంపించాడు. ఆ తల్లులు ఎంతమంది ఏడ్చారండి, ఎంతమంది కన్నీరు, ఎంతమంది దుఃఖభరితం, ఎంతమంది వేదన అనుభవించారు. కారణం ఏంటో తెలుసండి, అక్కడ యేసయ్య పుట్టాలి, యేసయ్య పెరగాలి, అక్కడ లోక కార్యం జరగాలి, అక్కడ లోక కళ్యాణము అంటే దైవ కార్యం అక్కడ జరగాలి. ఆపేయడానికి శత్రువు ఆ మొదట్లోనే నరికేస్తుంది నిన్ను నన్ను, నీ ఆశల్ని. రామాలో అంగలార్పులు ఎలా వినబడనియో అపవాది ప్రణాళిక నీ పట్ల కూడా ఉంది. అది నువ్వు జ్ఞాపకం చేసుకుని అడుగులే. మొదలుతో సహా తీసేయాలని చూస్తుంది, అది మొదల నుంచి నరికేయాలని చూస్తుంది. యేసుప్రభు పుడుతుంటేనే ఆ పుట్టుకనే సంహరించేయాలని సంహార దూత తిరుగుతున్నట్లుగానే మన పట్ల కూడా అపవాది ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని సంహరించాలని. చాలా భద్రంగా వెళ్ళాలండి దేవుడి సన్నిధిలో. చాలా చాలా నమ్మకంగా దేవుడి సన్నిధిని మనం పొందుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు యాకోబు ఎంత సంతోషాన్ని, ఎంత ఆ రోజున ఆయన అయితే దుఃఖంతో ఉన్నాడో, ఆయన ఏడ్చినందుకు, ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో, తన భార్య, ప్రాణానికి ప్రాణమైనటువంటి తన భార్యను కోల్పోయాడు. యాకోబుని మరలా ఓదార్చడానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఈ యొక్క అదే పట్టణాన్ని ఎంచుకున్నాడు, అదే ఎఫ్రతాన్ని ఎంచుకున్నాడు, అదే అక్కడ ఉన్నటువంటి బెత్లెహేము పట్టణాన్ని ఎంచుకున్నాడు, గ్రామాన్ని. దేవుడి రోజున ఏం కోల్పోయావో తిరిగి మరలా మనందరికీ అవి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కన్నీరిని నాట్యముగా మార్చటానికి, అంగలార్పుని ఆనంద బాష్పాలు, కన్నీరిని ఆనంద బాష్పాలుగా, అంగలార్పుని ఆనందంగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట నాకు ఇంతవరకు తెలియదండి. నేను రాత్రి ధ్యానిస్తున్నాను ఒంటరిగా. దేవా, నాతో ఏదన్నా ఒక్క మాట మాట్లాడవా, ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభువా, నేను బ్రతుకుతాను ప్రభువా, నీకోసం నాకు ఒక్క మాట సెలవే. నిజంగా ఆ రోడ్డు మీద పడినప్పుడు ఒకవేళ నేను చనిపోతే ఏమయ్యేదండి? ఇంచా సిస్టర్ లాస్ట్ ఇయర్ కూడా ఒకటే మాట చెప్పారు. అమ్మ, నేను ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు దేవుడు ఒకటే గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఏంటంటే, ఆమె సడన్గా చనిపోతే తర్వాత ఎవరు? అంతే నిశ్శబ్దం. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అదే మాట. ఆమె సడన్గా చనిపోతే తర్వాత ఎవరు? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను సడన్గా చనిపోతాను అమ్మో అని. ఈ లోపల నేను చేయవలసినవి అన్నీ చేయాలండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఒకరోజు కూడా వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడనండి. మీరు అనుకుంటారు, పాస్టమ్మ కదా, ఆవిడ వస్తుంది వెళ్తుంది. మీకు ఎలా ఉంటుందో ఇంట్లో అంతకన్నా రెట్టింపు ఉంటుందండి సమస్య. నాకు శోధనలు, కర్మబడ్డాలు చాలా ఉంటాయి, కానీ నేను ఆగనండి. నాకు ఇవ్వబడిన సమయంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు కొన్ని కార్యాలు దేవుడు నన్ను దేని కొరకు నియమించాడో అది నేను సంపూర్ణంగా చేసేయటానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు వాగ్దానం ఏంటి?
ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడారు? దుఃఖభరితంని దేవుడు ఎలా మారుస్తున్నాడో ఫలభరితంగా. నీ దుఃఖము తీసివేయబడుతుంది, నాట్యముగా మార్చబడుతుంది. నీ కన్నీరు తొడవబడుతుంది. నీ నిందలు, నీ అవమానాలు, నీ వేదన, నీ శోధన, నీ గుండె కోత, అవన్నీ కూడా దేవుడు చూశాడు. యాకోబు ఏడుస్తున్నప్పుడు దేవుడు చూడలేదా? అందుకనే అంతకన్నా ముందుగా వచ్చేసి యాకోబుని ధైర్యపరిచాడు దేవుడు. ఆయన ఏదైతే కోల్పోయాడో అది రెట్టింపుగా ఆ మార్గాన్ని సంతోషంతో, ఆనందముతో, పరుగులతో, ఉల్లాసముతో బెత్లెహేము అంతటిని నింపేశాడు. ఈరోజు నీ హృదయాన్ని నింపబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు అలా నిన్ను దీవించబోతున్నాడు. ఈ సంవత్సరం నీ కన్నీరు తొడవబోతున్నాడు. మనకున్న అవమానాలన్నీ కొట్టివేయబోతున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవన్నీ మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి? యూదా గోత్రంగా. యూదా అంటే స్తుతి. నువ్వు స్తుతించు. నీ పరిస్థితి ఎలా ఉన్నా స్తుతించు. నీ జీవితం ఎలా ఉన్నా దేవుడు నమ్ము. విసుక్కోవద్దు, కసురుకోవద్దు, దేవుడు తిట్టద్దు, బ్యాక్ స్లైడ్ అయిపోవద్దు, వెనక్కి పడిపోవద్దు, చల్లారిపోవద్దు. బ్యాక్ స్లైడ్ అంటే చల్లారిపోవటం. పేతురు కూడా ఒకప్పుడు ఏమన్నాడు? నా మొదటి ప్రేమ, నా ప్రాణం, నా సర్వం. కానీ ఏమయ్యాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళద్దు ఎక్కడ కూడా. నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు దేవుడే. ఆ దుఃఖభరితమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితంగా దేవుడు ఎలా మార్చాడో ఈ సంవత్సరం మనల్ని కూడా అలాగే దేవుడు దీవించబోతున్నాడు.